ఓన్లీ గంగవేలి కూర. గంగవేలి కూర కావాలంటే గంగవేలి కూర కోసం ఈ మార్కెట్ మొత్తం ఎలా ఉంది సార్? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు నేను మమ్మీ వెజిటబుల్స్ తెమ్మని చెప్పిందనమాట. మార్కెట్ పోతున్నా కూరగాయలు తెస్తేందుకు. అండ్ భువనగిరి పోతున్నాం. అంటే భువనగిరిలో కొంచెం చిన్న పని ఉండే అండ్ అట్నే తీసుకుందామని పోతున్నాం. రైతు బజార్ అని ఉంటుంది మాకు భువనగిరిలో. చాలా తక్కువ దొరుకుతాయి అనమాట కంపేర్ టు ద మార్కెట్స్. బయట పెట్టే మార్కెట్స్ కంటే ఇక్కడ చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. రైతులు తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడనే అమ్ముతారనమాట. సో అందుకనే రైతు బజార్ అంటాం. అండ్ మనకు రైతుల నుండి డైరెక్ట్ మనమే కొనుక్కుంటాం అనమాట. సో అటువంటి ప్లేస్ అనమాట ఇక్కడ. అండ్ ప్రతిదీ దొరుకుతుంది అండ్ ఫ్రెష్ ఉంటాయి ప్రతి వెజిటేబుల్స్ కూడా. అండ్ ఇక్కడ మీరు ప్రతిదీ చూసేయండి. అండ్ ఇక్కడ ఒక రూల్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. నేను బోర్డు కూడా మెన్షన్ చేస్తాను. అండ్ అక్కడ ఉన్న రేట్స్కే అమ్మాలి వాళ్ళు. డైలీ రేట్స్ అయితే రాస్తూ ఉంటారు. డైలీ అదే రేట్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంటుంటారు అనమాట. అండ్ నేను ఇక్కడ ఒకటి గమనించింది ఏంటంటే, ఇక్కడ ఈ హౌసెస్ లాగా హట్టు లాగా ఉన్నాయి కదా, ఈ హట్టులో అమ్మే వాళ్ళు మాత్రం ఆ రూల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ వీటికి ఎదురుగా ఉండే వాళ్ళు మాత్రం ఆ రూల్ని అయితే ఫాలో అవ్వరు అనమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టికే చెప్తున్నాను నేను. అండ్ వాళ్ళు ఎలా అంటే ఇక్కడ వాటికంటే కొంచెం రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు అనమాట వాళ్ళు. అండ్ నేను ఐ అబ్జర్వ్ ఏ లాట్, చాలాసార్లు కూడా అబ్జర్వ్ చేశాను ఇది. అండ్ మనలాంటి కాలేజ్ వాళ్ళు వెళ్ళినారు అనుకో, ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మోస్ట్లీ వాళ్ళైతే అలానే చేసేస్తుంటారు, ఎక్కువ చెప్తుంటారు అనమాట. అండ్ మళ్ళీ మనం చూసుకొని అక్కడ రేట్ అంతా రాసింది కదా అంటే, ఓ అవునా మర్చిపోయినా నేను అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో ఇలా కూడా చేస్తుంటారు. మార్కెట్లలో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతుంటాయి. సో ఇక్కడ సైడ్ ఉండే వాళ్ళు మాత్రం చాలా జెన్యున్. ఈ హట్స్ మీద ఓకే గాయస్, అందరు చూడండి. మధు టమాటాలు ఎడుతున్నాడు. శివశంకర్ మా టమాటాలు ఎడుతున్నాడు. ఒక కోట శివశంకర్ చూడండి. దాసుకున్నా కదా దాని తీవా ఎట్లకైనా తప్పదు. ఎప్పటికైనా మనము ఈ టమాటాలు అమ్ముకొని బతుకోదు. నువ్వు ఇలా అలసలమే కూడా చేస్తున్నట్టున్నావు. గప్పన్న మధు. మధు ఎంతైనా గ్లామర్ హ్యాండ్సమ్. మా ఓన్లీ మనం ఇప్పుడు మార్కెట్లో అల్చల్మే కూడా అవుతుంది. ఒకటి మధు కూడా ఒక స్టండ్ అయిపోతుండు. ఛాలెంజ్ ఇస్తే చేస్తా ఉంటావు కదా. అది నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి ఏంటిదో. ఏం లేదు, ఒక గుమ్మడికాయ ఎత్తుకురమ్మంటారు. గుమ్మడికాయ ఎత్తుకురమ్మంటారు. సరే ఇది కిలో తీసుకున్నాను. అది అరకిలో. గోకరకాయ అరకిలో. చిక్కుడుకాయ అరకిలో. ఇప్పుడే బుక్ తీసుకున్నా. అండ్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ దిస్ మార్కెట్ ఏంటిదంటే, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, అక్కడ వాళ్ళు ఇక్కడ బూట్స్ మీద రాసిన రేటు కంటే కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు అని చెప్పేసి. అండ్ అది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన. ఇక్కడనేనమాట వాళ్ళు స్టార్టింగ్లోనే ఉంటారు అండ్ చాలా ఎక్కువ రేట్ చెప్తుంటారు. మనం ఎవరైనా కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా చూస్తే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అండ్ తెలియని వాళ్ళు పోతే మాత్రం నిజంగానే వాళ్ళకి ఎక్కువనే చెప్పేస్తుంటారు. అండ్ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, తీసుకున్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన. మీరు కూడా ఎప్పుడైనా రేట్స్ కంపేర్ చేసి చూడండి. అక్కడ ఇక్కడ భువనగిరిలో ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ తెలిసి ఉంటుంది. ఇలా మీకు జరిగితే మాత్రం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఈ రో మొత్తం మాత్రం ముందుకు ఒక స్టెప్ దిగిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం గ్రీనీ లీఫీ వెజిటేబుల్సే ఉంటాయి అనమాట. అంటే మొత్తం మనకు ఆకుకూరలే ఉంటాయి. ప్రతి ఒక్క ఆకుకూర దొరుకుతుంది దీంట్లో. చాలా ఆకుకూరలు ఉంటాయి, నాకు పేర్లు కూడా తెలియదు. గంగవేలి కూర కావాలంటే గంగవేలి కూర కోసం ఈ మార్కెట్ మొత్తం దొరుకుతుంది. ఇంతసేపు తిరిగి తీసుకున్న కూరగాయలు ఒకే గంగవేలి కూర కోసం అడుగు. గంగాయల కూర ఏడుంది, ఎట్లుంటుంది? ముసలాం దగ్గర
ఇంకో ఇక్కడ గంగావేల్ కూర. గంగావేల్ కూర కష్టాలా. మార్కెట్ అయిపోయింది. Now we are going. దిస్ ఫోన్ బ్యాచ్ ఎప్పుడు ఫోనే మాట్లాడుతుంటాడు, 24 గంటలు ఫోన్ మాట్లాడుతుండే. ఇలా అంగడి మార్కెట్కి వచ్చినాం కదా, మార్కెట్లో కూడా ఫోన్ మాట్లాడే అవసరమా ఎవరికి? బాయ్ బాయ్. ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఎంత అంకుల్? 80కి పావు కిలోనా? ఇందాక మాట్లాడతాను నూనె పైనాపిల్ ఫ్లేవర్ ఉంది ఇది. ఫస్ట్ టైం తింటున్నా నేను ఇది. పైనాపిల్ ఫ్లేవర్ బాగుంది. ఏమో నాకు అది అట్నే కొట్టింది మరి. గాయ్స్ ఇంకో ఇక్కడ మా వాళ్ళందరూ ఎవరో ఏమో చేస్తున్నారు. కోట భువనగిరి ఫోర్ట్ చీకట్లో ఆల్రెడీ మన దాంట్లో వీడియో ఉంది చూడండి. అండ్ ఇంకో ఆర్కేలో డ్రెస్ కాదు, ఫ్రిడ్జ్ తీసుకున్నాం దాంట్లో. అండ్ ఇది DBR, ఇది వీరభద్ర, భువనగిరిలో ఫేమస్ షాప్స్, షాపింగ్ మాల్స్ అవి రెండు. అండ్ పెండం సత్యనారాయణ, ఇక్కడ అన్ని నూలు వస్త్రాలు దొరుకుతాయి, హ్యాండ్లూమ్స్ అనమాట, హోల్సేల్ కూడా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది పిక్క అన్నట్టుంది కదా ఇది. ఇది బాటా. భువనగిరిలో బాటా షోరూమ్ లేదనుకుంటారు, అండ్ బాటా షోరూమ్. అండ్ ఇక్కడ ఇంకో పిజ్జా సెంటర్. నేను ఒక రోజు వచ్చి పిజ్జా తింటాడా, చాలా రోజులు అయింది నేను పిజ్జా తినక. అండ్ ప్లస్ ఇంకో ఇక్కడ మెట్రో ఎక్స్క్లూజివ్ ఫుట్వేర్ కూడా ఉంటుంది. అండ్ మా భువనగిరిని తక్కువ అంచనా అయ్యకండి, అన్నీ దొరుకుతాయి. మీకు ఎటువంటి వస్తువులు కావాలన్నా సరే మా భువనగిరిలో ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. ట్రాఫిక్ నైట్ వ్యూ అయితే మస్తు ఉంటుంది అనమాట. అండ్ యాదగిరిగుట్టలో కూడా ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఏమొద్దా వంశీ తినడు అట్నే తీసుకొని పోతుండు. పురుగుల షాప్ పోతుంది, మన ఫేవరెట్ పురుగుల షాప్ అసలు. అండ్ ఇంకో ఇక్కడనే బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇందులోనే ఉంటుంది టెక్స్టైల్స్. ఇందులోనే మా ఫ్రెండ్ వర్క్ చేస్తుంటాడు. అల్పెన్ సురేష్ అంట. పనసకాయ నిజంగా టేస్ట్ బాగుంది. నేను ఎప్పుడు తినలేదు జాక్ ఫ్రూట్ అనేది, ఫస్ట్ టైం తిన్నా. పనస పండు మీరు ఎప్పుడు తినలేదో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లస్ వీడియో అయితే టేస్ట్ పనస పండు అయితే బాగుంది నిజంగా. పనసం మీద వీడియో తీస్తా, పనసకాయ కొనుక్కొని మరి తీస్తా. బిర్యానీ రా, పనసకాయ బిర్యానీ అంట. పనసకాయ పండు కొని ఎలా కట్ చేస్తారో కూడా చూపిస్తాం. ఎలా కట్ చేస్తారో కూడా చూపిస్తాం. పనస పొట్టు, ఆవ పెట్టు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ మా తెలంగాణలో మనం చాలా తక్కువ వండుకున్నాడు. ఎప్పుడైనా వండుకుంటామా? మేము వండుకోము ఇటువంటివి, మా తెలంగాణలో చాలా తక్కువ, ఆంధ్రాలో అయితే ఎక్కువ. మీరు బాగా తింటారు కదా. అండ్ ఇంకా ఏమేమి తింటారో కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లస్ పనస పండు బాగుంది, టేస్ట్ నచ్చింది నాకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ అనేవి వస్తుంటాయి అనమాట. అండ్ ఉంటా మరి, ఓకేనా? బాయ్.